కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 4వ వార్డులో జయబాపు జై సంవిధాన అభియాన్ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ పూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ వెళ్తుంటే మంచి స్పందన వచ్చిందని కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఇక యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, వార్డు మాజీ కౌన్సిలర్ పిడుగు మమత, సాయిబాబు, మాజీ కౌన్సిలర్ కన్నయ్య, ప్రసన్న, లడ్డు, పిప్పిరి, చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, లక్కపదిని, గంగాధర్, మహిళలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. గెలిచే మూమెంట్ దగ్గర తీస్తారు. రెడ్డి పాలన మంచిగా ఉందా? మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కామారెడ్డి శాసనసభ్యుడు ఎప్పుడన్నా వచ్చి ఏమైనా చేస్తున్నారు? ఏం చేయలేదన్నా. ఏం లేదా? గెలిచిందంటే ఈ దగ్గర మన ఒక్కసారి కూడా రాలేడు. ఇప్పుడు ఈ మన కామారెడ్డి కోల్ అయితే పెద్దగా ఉన్నాడు. ఎవ్వరు కూడా కాలు మొక్కిరు. ఇప్పుడేమో గెలుస్తాయన ముఖ్యమంత్రి కామారెడ్డికి ఎప్పుడైనా ర్యాలీ మా దగ్గరికి మొదలు పెడతాడు. ఎందుకంటే మమ్మల్ని మేము ఆయన నమ్ముతాం, ఆయన మమ్మల్ని నమ్ముతాడు. మళ్ళీ నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు సార్లను పంపిస్తుండే. జై బాపు, రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి. భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం, రక్షించిన భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం. 4వ వార్డులో దళిత వాడలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టడం జరిగింది. మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతి వార్డు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు వాళ్ళ ఆధ్వర్యంలో, మరి పిడుగు మమత, సాయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే భారత రాజ్యాంగాన్ని తుంగల తొక్కాలందిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని వాడల గ్రామంలో విలేజ్లో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజుతో ఆగదు. ఇది టోటల్గా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుమారు సంవత్సర కాలం పాటు గ్రామంలో, గల్లీలో, వీధిలో, జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షులు, అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది.